సౌదమని మాట్లాడుతుంది. మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా తోటి ఓకే, థ్యాంక్ యూ సౌదా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా పేరు రాజు. ఎవరికైనా పిల్లలకి అడ్మిట్ నేను కాకినాడ ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కేఆర్ కోచింగ్ స్కూల్లో టీచరు. నేను దొడ్డలో పనిచేస్తున్నానండి. నేను చెన్నైలో చేస్తున్నాను ఆపరేటర్ కింద. ఆపరేటర్ కింద చేస్తున్నాను. తెలుగు ఇద్దరు, అమ్మాయి అమ్మ 9th క్లాస్ చదువుతుంది, అబ్బాయి అమ్మ 1st క్లాస్ చదువుతుంది. సార్ ఎప్పుడన్నా కనబడితే ఎవరో అడగండి. కూడా బీటెక్ అయిపోయింది. జాబ్ చేస్తారా? మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది వైజాగ్ ప్లాట్ఫామ్ లో. కిషోర్ గాంధీ కిషోర్ గాంధీ కిషోర్ గాంధీ ఏ సెక్షన్ గాంధీ? నేను ఏపీ హైకోర్టులో కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఒక బాబు, ఒక పాప. బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, పాప 1 year అనుకుంటున్నాను. నాకు ఒక బాబు బీటెక్ కంప్లీట్ జాబ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి 1st year, ఇంకొక అమ్మాయి 9th వచ్చింది. ఇప్పుడు మా వారు జాబ్ చేస్తున్నారు. కంపెనీలో పనిచేస్తాను. సూపర్వైజర్గా. మ్యారేజ్ అయ్యిందిరా. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. రామాయణ ఏం చదువుతున్నారు? వచ్చినాను, బాగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 10th క్లాస్ ఏ సెక్షన్? నా పేరు స్వామిరెడ్డి వీరనాగ సత్యనారాయణ. గుర్తుందా? రాధారాణి గుర్తుందా? శ్రీకోట రామకృష్ణ గుర్తుందా? ఆంధ్రప్రదేశ్ సుభాష్ కమలాదేవి కళ్యాణి ఐడియా ఉందా? మీరు గుర్తు రావడం నేను ఎటువంటి ఆఫీసులో రాజా సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తారా? నేను పాకిరేపేట ఉండేది 13 సంవత్సరాలు ఉంటుంది అక్కడ. బీహెచ్ఏలో వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏఐగా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు ఏమో 4th క్లాసు, పాప ఏమో LKG.
మనిషి గుర్తులేకపోయినా అందరూ పేరు ఉంటారు. నేను ఫాలోగా ఉంటాను ఇప్పుడు కూడా. ఎక్కడ బయట పని లేదు నాకు. అంటే నేను కాకినాడలో వర్క్ చేస్తాను. బిఆర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీ అందరికీ అపార్ట్మెంట్ కావాల్సి వచ్చిన యాక్సిస్ కావాలి కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. తెచ్చుకుంటే అది ఫ్రీగా చేసుకుని సైడ్ ఇన్స్పెక్షన్ చేస్తాను. చూస్తాను మీకు ఇబ్బంది లేదు. కాకినాడ ఏం అవసరం లేదు. నేను ప్రసాద్ మా లవ్ మ్యారేజ్ కంటిన్యూ లవ్ వస్తా ఉంటే యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. ఇద్దరు పిల్లలు, పాప బాబు శ్రీరంత, పాప ఊతుకొస్తుంది. నేను శ్రీకాంత్ రత్న. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి హెల్త్కి సంబంధించి పనులు చేస్తున్నాను. మా ఆయన నర్సీపట్నంలో ఉంటారు. ఆయన నాకు ఇద్దరు పిల్లలు, పాప ఇంటర్మీడియట్ అయింది, బాబు 10th అయింది. కష్టమైన కింద సో నా మ్యారేజ్ అయింది. కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ. పేరు నాగ సత్యనారాయణ. నేను హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా చేస్తున్నాను. 7 years ఓల్డ్, సెకండ్ క్లాస్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. నేను చేస్తాను. వేమలవలస వీరేంద్ర కుమార్. ఓకేనా? ఏ సెక్షన్? ఓకేనా? పెళ్ళయింది, ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి వచ్చి 3rd క్లాస్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి వచ్చి 2nd క్లాస్ చదువుతున్నాడు. ఓకే? నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు మ్యారేజ్ అయ్యింది, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప 10th మొన్న పూర్తి అయ్యింది, చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది. నేను హైదరాబాద్ 2013 లేదండి. చిన్న డ్యూటీ ఎలా బతకాలో ఇబ్బంది పడేటప్పుడు హ్యాండిక్యాప్ కదండి. చిన్న ఇబ్బంది పడి మ్యారేజ్ అయ్యింది, దగ్గర అమ్మాయి చేశారు. చిన్న డ్యూటీ ఒక ఫోన్ నెంబర్ వస్తే సరదాగా ఆయన ఫోన్ చేశాను. నాకు అమ్మ నువ్వు హైదరాబాద్లో ఉంటావా అంటే మా ఇంటికాడ మీద ఫ్యామిలీ ఆధారపడవలసి వస్తుందని. సరే ఎక్కడో దగ్గర వచ్చింది, మనం వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం ఏదో రకంగా బయటకు వెళ్ళిపోవాలా, మనం వ్యవసాయం పని చేయడం, సరిగ్గా చదవలేదు అన్న టైంలో దేవుడు ఒక ఆయన ఫోన్ చేయండి. అమ్మ ఇక్కడ కంపెనీలో ఉంటావా, ఈ ఓల్డ్ తెలిసిన చెప్పారు నువ్వు చదువుకున్నావు కదా. మా వెంటపల్లి. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇన్ఫోసిస్లో. రిసెస్ వచ్చి హౌస్ వైఫ్. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి 5th క్లాస్, సెకండ్ అబ్బాయి 3rd క్లాస్. అండ్ కమిటీ కుర్రాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎలా సార్, నేను హైదరాబాద్లో రామోజీలో ఈనాడు టెలివిజన్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప 5th క్లాస్, ఒక పాప 1st క్లాస్. మళ్ళీ పెళ్లి చేసుకోమంటలేదురా, మళ్ళీ మాట్లాడమంటున్నాం అంతే. నా పేరు నక్కరాంబాబు. మరి 1993 అనుకుంటా. అరే నా పేరు నక్క రాంబాబురా. ఓకే, నరేష్కి మా చెల్లె ఇచ్చాం. మా అమ్మాయి కూడా అమ్మాయిని అడుగుతున్నాడు, ఇచ్చేస్తాం మా చిన్నమ్మాయిని, నో ప్రాబ్లం. మరి అది 1993 అనుకుంటా. హై స్కూల్లో జాయిన్ అయ్యాం. హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు అబ్బాయిలందరూ కూడా నెక్కర్లే కదా వేసుకుంటారు. చిన్నప్పుడు ఫ్యామిలీ వేసుకుంటాం కదా, మనం వేసుకుంటా. మన జనరేషన్ వేరు కదరా మంది కదా. అందరి పెద్దలే అభిప్రాయాన్ని గౌరవించేటువంటి జనరేషన్ మంది. ఆ సమయంలో ఉసిరికాయలు వరకు ఒక అమ్మాయి పట్టుకొస్తుంటుంది కదా నా కోసం. అలాగేనేం కాదు, అమ్మాయి ఉసిరికాయలు పట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఇక్కడికి వస్తే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్సే. ఈ ప్రాబ్లమ్స్లో నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అర్థమయ్యే కదా లెక్కలు. నరేష్ చెప్తేనే కానీ నాకు మ్యాథ్స్ అర్థమయ్యేది కాదు నిజంగా. సరే అయితే వస్తున్నా ప్లీజ్ వెయిట్. సరే అయితే రామ మాస్టర్ ఒక విషయం చెప్పారు. మాస్టర్ గారు, మీరు గారు, మాస్టర్ రాంబాబు గారు, listen carefully, just 2, 3, 5 minutes and I can tell you. Okay?
ప్రతి లైఫ్లో స్ట్రగుల్స్ అనేది కామన్. ఇక్కడ ఎంత ఆనందంగా గడుపుతున్నాం, కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఏదో ఒక ప్రాబ్లం, స్ట్రగుల్స్ అన్నీ కామన్. నా పేరు పిల్లి ప్రహాద్, మాది కొత్తపల్లి. నాకు బాబు పాప. బాబు ఎల్కేజీ, పాప అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది. ప్రకాష్ అందరిలా కలుసుకుని విధానం పెట్టడం బాగుంది. అందరూ కలుసుకుని పద్ధతి ప్రకాష్ బిజినెస్ నాది, సారీ స్టాప్ బిజినెస్. దీని మధ్యలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏం నడిపేరా? ఏమైనా లెక్కలు రాకున్నారా? ఎలా దీన్ని చెప్పండి. దాని నుంచి వెళ్దాం. అసలు నేను పడగొట్టలేదు, పడగొట్ట పడుతుంది ఇక్కడ. అంటే వేరండి లవ్ స్టోరీ చెప్తారు. వేరండి క్లాసులో బాగా త్వరగా అర్థమైపోయినా ఇది మాత్రం బాగా అర్థమైంది దానికి. అయితే వాస్తవానికి ఈ బీజాలు బడిలో పడలేదు, 2000 వరకు పడలేదు. స్కూల్లో కాదు, స్కూల్లో అసలు కాదు. ఎంత పరిచయం అంటే కొంపల్లి గ్రామం అండి. అక్కడ 3 పోస్టులు వేకెన్సీస్ ఉంటే 2 పోస్టులు ఒకేసారి ఒకే రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్స్ చూసినప్పుడు నేను చెప్పానమాట, నాకు మన ఇద్దరు ఒకే స్కూలు, 10th నేను మీ బ్యాచ్ అని తనకు చెప్పినప్పుడు తను ఒక మాట అన్నారు, ఒకే ఒక మాట అన్నారు, నువ్వు మా బ్యాచా, నేను ఎప్పుడు ఇది చూడలేదే అన్నారు. అప్పుడు నాకు మాట అన్నాను, నరేష్, సింహాద్రి గారు వీళ్ళందరూ నాకు గుర్తున్నారు, నేను మిమ్మల్ని కూడా చూశాను కొన్నిసార్లు, మీరు నన్ను ఎప్పుడు చూడలేదన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి చూడండి, కృష్ణవేణి మన బ్యాచేనా అని అడిగి చూడండి అని నేను ఆయనతో చెప్పాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు తను తర్వాత, వేరే కృష్ణ మన బ్యాచేనా అని అడిగితే అవునా మన బ్యాచే అని చెప్పారు అని అన్నారు. వాస్తవానికి అంత పరిచయం ఉందండి ఇద్దరికే. చెప్పి అక్కడ వీడి దగ్గర బీచ్లు ఉంటే అది వర్గంగా గుర్తొచ్చింది. 2 years ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పర్వాలేదని అనుకుని ఆర్ఐబీ సార్కి రమ్మంటే ఆర్ఐబీ సార్కి బయట బెంచ్ మీద కూర్చొని నేనే చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్తాను కదా చెప్పాలి, ఏం చెప్తాను కదా ఎందుకు రమ్మన్నా అంతే. చెప్పాలంటే నీకు తెలియదు అంటే నాకు వెళ్తాను, నీకు తెలియదంటే నాకు వెళ్తాను. ఎవరు తెచ్చినా నేను చెప్పాను. ఏం చెప్పు ఒకసారి, ఏం చెప్పు మళ్ళీ ఒక నేను ఆ రోజు చెప్పి నువ్వు చెప్పు సార్. చూస్తే నీకు రాగానే మనం చూడు. డైమండ్ పట్టుకుపోయావు నువ్వు డైమండ్ పట్టుకుపోయావు చెప్పాలి. ఓకే, ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి, వేరేగా పర్వాలేదు కానీ మతం మాత్రం వేరే అవ్వకూడదు. చాలా పొద్దున్నే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వన్స్ మ్యారేజ్ అయితే కులం అనేది ఎక్కడ ప్రసక్తి ఉండదు, కానీ రిలీజియన్ మాత్రం డిఫరెంట్ వల్ల అయితే ప్రతిరోజు లేచినప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి. ఏ రిలీజియన్ ప్రకారంగా మ్యారేజ్ జరుగుతుంది. మా ఫాదర్ అసలు ఒప్పుకోలేదు. నా పేరు విశాఖ అని మీకు తెలుసు, అసలు నేను ఇస్తాకు. మా నాన్నగారు అప్పుడు క్రిస్టియన్లో ఉంటారు, బైబిల్ ఐజాక్ అని ఉంటుంది కదా, అది తెలుగులో ఇస్తాక. వాళ్ళ నాన్నగారు ఆకాంక్ష ఏంటంటే
మా అమ్మాయి మ్యారేజ్ సత్యనారాయణ స్వామి సన్నిధానంలో చేయాలని నేను అనుకున్నానని ఆయన అన్నాడు. మా బాబు ఏమో ఇసాగర్ పేరు ఇచ్చాను, కూడంత చరిత్ర ఉంది బైబిల్లో, అది ఈయన అనుకున్నాడు. ఇది పెద్ద వివాదం అయిపోయింది. అయితే వెరీ సింపుల్గా డీల్ చేశాను నేను. అక్కడ రెండు సంప్రదాయాలకి వివాహం అవ్వడం అనేది మాకు చాలా అదృష్టం. ఆఫ్టర్ మ్యారేజ్ ఒకటే విషయం చెప్పాను, అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఒక విషయాన్ని బేస్ చేసుకున్నాం, గొడవలు రాకుండా. ఇక్కడ మనకి మతం దేవుడు అన్నది విషయం కాదు, శుభ్రంగా సంసారం చేసుకోవడం అన్నది విషయం. ఒకవేళ మతమే మన గొడవలకి కారణం అయితే నేను నా మత సిద్ధాంతాల్ని పక్కన పెడతాను, నీవు కూడా నీ మత సిద్ధాంతాల్ని పక్కన పెట్టు. అలా ఈజీగా దాన్ని ఏం చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. టైం వేస్ట్ అవుతుంది, జీవితంలో ఏం సాధించట్లేదు, ఇంక ఈ అమ్మాయిలతో మాట్లాడకుండా ఉండాలి, శుభ్రంగా ఏదో సాధించాలని ఆ రోజే తల స్నానం చేసి మా నాన్న గుర్తేసుకున్నాను, ఇవాళ నుంచి ఏ అమ్మాయితో మాట్లాడినని. కానీ మళ్ళీ అప్పుడే ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చింది. అప్పుడే అమ్మాయికి అది చెప్పాను, అమ్మాయి నేను ఇంక అమ్మాయితో మాట్లాడలే వాళ్ళ నుంచి, ఎందుకంటే మా నాన్నగారు కొట్టేసాను, ఇంక నేను ఎవరితో మాట్లాడినంటే ఆ అమ్మాయి మరి కాల్ చేసేది. కాల్ చేస్తుంటే అలా అనుకోకుండా ఆ టైంలో నాకు ఏదో దెబ్బ తగిలింది. రైల్వే స్టేషన్ ట్రాక్ దాటుతుంటే దెబ్బ తగిలి కాలు కొట్టవేలికి
దెబ్బతింటే నేను ఇంట్లో 10 రోజులు ఉండవలసిన డిప్రెషన్లో. ఆ టైంలో అమ్మాయి నాకు కాల్ చేసేది, మాట్లాడితే అమ్మాయికి చెప్పేవాడిని మాట్లాడద్దు, నాకు ఎవరితో మాట్లాడినా ఒట్టేసుకున్నాను, చాలా టైం వేస్ట్ అయిపోయిందని. అమ్మాయి చూపించే కేరింగ్ ఎందుకో మళ్ళీ మాట్లాడాలనిపించింది, దాటేయాలనిపించింది. ఆ కేరింగ్ మళ్ళీ ఆ అమ్మాయి కేరింగ్ నాకు ఎందుకు అనిపించింది. ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది, అలా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాము. అదే ఇందాక విశాఖ చెప్పినట్టు మతాలు కాదు కానీ యాక్చువల్లీ కులాల పరంగా వేరైనా చాలా ఇబ్బందులు అయినాయి. సో ఒక 10 సంవత్సరాలు అయితే లవ్ చేసుకున్నాము. 10 సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత సేమ్ సఖీ సినిమా టైప్లోనే ఎవరికి చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నాను హైదరాబాద్లో. పెళ్లి చేసుకున్నాను, మా ఇంట్లో చెప్పలేదు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఒకసారి సంబంధం చూసి వచ్చేస్తాను అమ్మాయిని అని చెప్పి ఆ అమ్మాయికి ఒక మాట చెప్పి ఉప్పాడొచ్చి మళ్ళీ పెళ్లి సంబంధానికి వెళ్ళేవాడిని. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఎలా ఉంది అమ్మాయిని, నేనేమో బాగుంది అమ్మాయి, బాగుందని చెప్తే ఇంట్లో ఏమవుతుందో భయంగా ఉండేది. బాగుంది చెప్పలేకపోయేవాడిని. అలా ఒక 10 సంవత్సరాలు లవ్ చేసుకుని ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత మాకు 2 చెల్లెళ్ళు, చిన్నాన్నగారు అమ్మాయిలు రాధా ప్రియాంక అని. పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్న అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత అప్పుడు ఉప్పాడు తీసుకొచ్చి ఇంట్లో రానవలేదు ఒక 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఎప్పుడో మా అబ్బాయి పుట్టినరోజు అయిన తర్వాత, 1 సంవత్సరం పుట్టినరోజు అయిన తర్వాత మా చిన్నాన్నగారు ఇంట్లో బాగుంటే అలా ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అంతే. ఇప్పుడు జాగ్రత్తగా ఇలా అయ్యింది. మా అబ్బాయి ఎల్కేజీ చదువుతాడు, ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పుడు. ఆ అమ్మాయి కేరళ కొట్టయంలో ఉంటుంది. సో కష్టపడి నా కోసం తెలుగు నేర్చుకుంది. నాకు అంటే ట్రై చేశాను కానీ మలయాళం రాలేదు. సో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మలయాళంలో తిడుతూ ఉంటుంది. నేను డైలీగా బయటకు వచ్చేస్తూ ఉంటాను.